నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 3-2-2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:53. తిథి పంచమి ఉదయం 6:52, షష్ఠి రాత్రి తెల్లవారుజాము 4:37. నక్షత్రం రేవతి రాత్రి 11:16. యోగాలు సాధ్య రాత్రి తెల్లవారుజాము 3:03 వరకు. కరణము బాలవ ఉదయం 6:52, కౌలవ సాయంత్రం 5:43, తైతిల రాత్రి తెల్లవారుజాము 4:37 వరకు. రాహుకాలం ఉదయం 7:55 నుంచి 9:20, గుళికాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:02, యమగండం ఉదయం 10:46 నుంచి 12:11, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:20, మధ్యాహ్నం 2:51 నుంచి 3:36, అమృతకాలం రాత్రి 9:02 నుంచి 10:32, వర్జం మధ్యాహ్నం 12:04 నుంచి 1:34. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుని మిత్ర బృందం కొరకు ఖర్చులు అధికంగా పెట్టడం, ఆకస్మికమైన వ్యక్తులు రావడం, వారి కొరకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల కొరకు కానీ దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల కొరకు కానీ మీరు కొంత ఖర్చులు పెట్టడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మా, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల ద్వారా మంచి వార్తలు అందుకోవడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి ఆహ్వానాలు, వారి కుటుంబంతో కలిసి చక్కగా చర్చలు చేయడం, విందు వినోదాలు లాంటి మొదలైన వాటిల్లో పాల్గొనడం, చక్కటి రిసార్ట్స్ మొదలైన ప్రయాణాలు, చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకోవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ విద్యార్థులు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే ఆధ్యాత్మికత, ఉపాసనకు సంబంధించిన విషయాల్లో పెద్దలు వీలైనంత దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే అవరోధాలు అనేవి ఏర్పడవు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు గృహ నిర్మాణంలో కానీ లేకపోతే గృహానికి సంబంధించి ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే కార్యక్రమాల్లో కానీ వాహనానికి, తల్లికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు పెట్టడం, కొంత దృష్టి అధికంగా సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. నూతన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కమ్యూనికేషన్ అనే విషయంలో, అంటే ఇతరుల యొక్క సహకారం తీసుకునే విషయం కానీ, కమ్యూనికేషన్ మీరు చేసేటప్పుడు అదే ఇతరులకి అర్థమయ్యే సందర్భంలో కానీ కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ కమ్యూనికేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత అసంతృప్తి, అలాగే అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కుటుంబ వ్యవహారాల్లో చికాకులు లాంటివి ఏర్పడడం, చేద్దామనుకున్న విషయాల్లో అంటే సమయానికి మాట్లాడకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆ మాట్లాడుతున్న సందర్భంలో అన్నీ మనసులోనే ఉంచుకొని తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని వాయిదా వేయడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి అవసరమైన సమయంలో అవసరమైన విధంగా మాట్లాడాలి అన్న విషయాన్ని ఒకటి జ్ఞప్తి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కావాలి. కన్యా రాశి. అమ్మా, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మబలం పెరుగుతుంది, సంకల్పం నెరవేరుతుంది. అలాగే మీ మీద మీరు చక్కగా ఉపయోగకరమైన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏదైనా కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో కొన్ని వార్తలు మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క ఉన్నతి కొరకు మీరు చేసే ప్రయత్నాలు
ఈ రోజున కొంతవరకు ఆసక్తిదాయకంగా ఉండడం, వారికి ఏదంటే కుటుంబంలో ఎవరికైనా మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన అవకాశాలు, కొంత మీకు మానసిక ఆనందాన్ని కలిగించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలు అంటే ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తులు, ప్రవచనాలు, వారి యొక్క ఆశీస్సుల కొరకు ఈ రోజున వాళ్ళని కలవడం, వారి యొక్క ఆలోచనలలో మీరు కూడా పాలు పంచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శ్రమ కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాల కొరకు మీరు నిద్రాలేమి లాంటివి మొదలైనవి ఫీల్ అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రావలసిన లాభాలు లాంటివి వచ్చినా కూడా మీరు నైరాశ్యంతో కానీ లేకపోతే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపకపోవడం వల్ల కానీ ఆ లాభంకరంగానే ఉండిపోతుంది తప్ప దాన్ని ఉపయోగించుకోలేని రీతిలో ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నైరాశ్యం నుంచి బయటపడే ప్రయత్నాలు ఒకటి చేయాలి. అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు స్నేహ సంబంధాల విషయాల్లో ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. ధనస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత నిరాశ, నిస్పృహలు, వృత్తిలోంచి బయటకు వచ్చేద్దామన్న భావనలు, ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లేదు అని కొన్ని రకాలుగా బాధపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న విధానానికి ఈ రోజున అవకాశాలు లాంటివి ఉన్నాయి. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్య నిమిత్తం, ప్రయాణాల నిమిత్తం ఈ రోజున ఎక్కువ చర్చలు జరుగుతాయి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల విషయంలో, అలాగే దాంతోపాటుగా శత్రువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అనవసరమైన వ్యక్తుల యొక్క విమర్శకి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వారు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు వీలైనంత వరకు స్పందించకపోవడం వల్ల మీకు చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా మానసిక ఘర్షణకి లోనవ్వడం, కావాలని ఇతరులు పెడుతున్న ఇబ్బందికి మీరు రెస్పాండ్ అవ్వడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ మీ విషయాన్ని మాత్రమే మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. నూతన మిత్రత్వాలు ఏర్పడతాయి. అలాగే మైత్రి బంధాలు వికసిస్తాయి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కలిపి ఈ రోజును ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. వారికి కూడా నూతన అవకాశాలు లభించడం, తద్వారా మీకు మానసిక ఆనందం అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం కనుక మనం తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దాంతోపాటు ఇంకా అవకాశము, తర్వాత ఆసక్తి రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా తమకి ఈ శివుడికి సంబంధించి కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, తర్వాత ఆయన యొక్క నామాలు, తర్వాత దాంతోపాటుగా శివాలయ సందర్శనలు, అంతేకాకుండా విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం మొదలైన వినడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఆరోగ్యపరంగాను మానసికంగాను అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే విన్నా, ప్రతిదీ కూడా మనం చేసుకోగలమని కాదు కాబట్టి వీలైతే విన్నా కూడా చాలా మంచిది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇది చేయడం చాలా మంచిది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఇవాళ ఒక చక్కటి ఇన్స్పిరేషన్ స్టోరీ తెలుసుకుందాం. అంటే ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో కొన్ని అలవాట్లు, అంటే మంచి అలవాట్లే ఉండాలని లేదు, కొన్ని రకాలైన బ్యాడ్ హ్యాబిట్స్ కానీ వాటిని గనక ఉంటే వాటిని ఎలా మనం అధిగమించాలి, అంటే బ్యాడ్ హ్యాబిట్ అంటే అది విద్యార్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే ఉండే అలవాట్లని ఏ రకంగా మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలం, అంటే అసలు అలాంటివి ఉంటే అధిగమించగలమా, దానికి
ఏ రకంగా చేస్తే అనుకూలత అనేది మనకు ఏర్పడుతుంది అన్న విషయం మీద ఒక చిన్న కథని మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి ఒకానొక ప్రదేశంలో ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి వస్తారు. ఆ వ్యక్తి మంచి పేరు పొందిన వ్యక్తి, ఒక మంచి సాధువు ఆయన అందరికీ చక్కటి సలహాలు ఇస్తూ వారి యొక్క జీవన మార్గాన్ని ఎలా అవలంబిస్తే వారి జీవితాలు బాగుంటాయి నేర్పించే ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండే ఒక చక్కటి బౌద్ధ సాధువు ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, మా అబ్బాయికి ఉండే రకరకాల అలవాట్లు, దానివల్ల వాడి యొక్క జీవితం అనేది రకరకాలుగా వెళ్ళిపోతుంది, కాబట్టి వాటి నుంచి అధిగమించే విధానాన్ని కొంత నేర్పించండి, అలాంటివి ఉంటే ఏదన్నా అన్నట్టుగా ఆయన అడుగుతాడనమాట ఆ యొక్క సాధువుని. ఏం చేస్తాడంటే, సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ఆ అబ్బాయితో, సరే మనం అలా మొక్కల దగ్గరికి నడుచుకుంటూ వెడుతూ మాట్లాడదాము, నాతో రా అని అబ్బాయిని తీసుకెడతాడనమాట. ఆ కుర్రాడికి ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి. అంటే విద్యాపరంగా ఆ అబ్బాయికి అవరోధాలు అనుకుందాం, అంటే మనం అనుకోవచ్చు అలాగా. ఆ అబ్బాయికి ఇద్దరు కలిసి కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత చక్కటి పూలవనాలు, మొక్కలు, వృక్షాలు అన్నీ ఉన్న ప్రదేశం అది, ఆ యొక్క సాధువు ఉంటున్న ప్రదేశం. ఆయన అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, అక్కడ కొంతసేపు ఆగి అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఆ చిన్న చిన్న మొక్కలు ఉంటే వాటిని చూసి ఒక నిమిషం ఆగి అబ్బాయితో, అది నువ్వు పెకిలించడానికి ప్రయత్నం చేయంటాడు, అంటే తీయమని, కట్ చేయమని అడిగితే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చాలా సునాయాసంగా దాన్ని తీసేస్తాడు. దాన్ని చిన్నదే కదా, చిన్న మొక్కే కదా, వేళ్ళతో సహా దాన్ని తీసేస్తాడు. తెలుసా, ఓకే బాగానే ఉందనుకుంటాడు. అనుకున్నాక మళ్ళీ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటూ మరి కొంచెం దూరం పెడతారు. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అంతకంటే ఇంకొంచెం పెద్ద మొక్కలు లాంటివి, అంటే కొంచెం గ్రోనప్ అయినవి కొంచెం కనబడ్డాక అవి కూడా కొంచెం అందులో అది పనికిరాదు, అది పీకేసేయమని చెప్తాడనమాట, అంటే ప్లగ్ చేసేయమని చెప్తే తర్వాత ఏం చేస్తాడనగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మొత్తానికి కొంచెం కష్టపడతాడు. అంటే మొదట తీసినట్టుగా కాకుండా ఇది కొంచెం అంతకంటే పెద్దవి కదా, అది కొంచెం తీసేస్తాడు. కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత సరేలే బాబు సంతోషం అని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయి జీవన విధానం, ఆ అబ్బాయి ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అలవాట్లు అవన్నీ మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంకొంచెం ముందుకెడతాడు. ఈసారి ఏమవుతుంది, అక్కడ ఈసారి అన్ని వృక్షాలే అక్కడ ఉన్నవన్నీ, అంటే పెద్ద పెద్ద వృక్షాలే ఉంటాయి. ఆయన ఒక నిమిషం ఆగి ఆలోచిస్తూ, అవును నువ్వు ఇది తీగలవేమో ప్రయత్నం చేయంటాడు ఓ పెద్ద వృక్షాన్ని చూపించి. అంటే అబ్బాయి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా, వెళ్ళి చాలా ఆ పెద్ద వృక్షం అది, దాన్ని తీయడానికి 2 చేతులు ఉపయోగించి అన్ని విధాలా శ్రమపడి అలా తీసి ఇలా తీసి అన్ని విధాలా ప్రయత్నం చేసినా దాన్ని కొంచెం కూడా జరపలేకపోతాడు. ఎంతో ట్రై చేస్తాడు, అయినా కొంచెం కూడా జరపలేడు. అయినా సరే నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఎంత కృషి చేయాలో అంతా కృషి చేస్తాడు, ఇంత కూడా దాన్ని జరపలేడు. అయితే అబ్బాయి, ఇంకా నేనేం చేయలేను గురువు గారు, ఇది నేను చేయడం నాకు అసాధ్యం, ఇది నేను చేయలేనిది, దీన్ని నేను పెకిలించలేను ఈ యొక్క వృక్షాన్ని అని చెప్తాడు కదా. అలాగే ఇప్పుడు నీకు కూడా నీ అలవాట్లు అనేవి ఉన్నాయి, అందుకే ఆ అలవాట్లని మనం ఇప్పుడు నీ దగ్గర నుంచి నేను ఇది చేసేయలేను కదా, స్టార్టింగ్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు నేను చేయలేను కదా ఇదంతాను అన్న విధానాన్ని ఎలా చేస్తే బాగుంటుందనేది నువ్వు ఆలోచించు అని ఆ అబ్బాయితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇది కనుక మనం చూస్తే నిజ జీవితంలో కూడా చాలామంది చాలా వాటికి ఎడిక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళకి తెలియదు అది, అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అనే తెలుసు, దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు. అది సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే జంక్ ఫుడ్ కావచ్చు, లేకపోతే చదువుకుంటూ డిస్ట్రాక్షన్స్ అయిపోయి తర్వాత చదువుకుందాంలే అనుకోవడం కానీ, పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, దాని మీద ఆసక్తి లేకుండా తర్వాత అంటూ దాని వాయిదాలు వేసే విధానంలో కానీ ఏది కూడా, లేకపోతే కొందరు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా తీసుకోవడం లాంటివి, అలాంటి యొక్క మందులు లాంటివి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో అనుకుంటారంటే స్టార్టింగ్లో అది తప్పని వాళ్ళకి తెలుసు, అంటే నేను టైం వృధా చేస్తున్నాను, నేను అన్ని వాయిదా వేస్తున్నాను, నేను ఎక్కువ శాతం దీంట్లో ఉండిపోతున్నాను, ఏది ఈ యొక్క సోషల్ మీడియాలో, లేకపోతే ఎంతసేపు నేను ఎడిక్ట్ అయిపోయి కంప్యూటర్ వాటిలలో ఉండిపోయి నేను ఇలా చేస్తున్నాను అన్న విషయాలన్నీ వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఏమనుకుంటారంటే స్టార్టింగ్లో, తర్వాత సర్లే తర్వాత నెమ్మదిగానే మార్చేసుకుందాం అన్నట్టుగా మళ్ళీ వాళ్ళే నచ్చ చెప్పుకొని వాళ్ళు మళ్ళీ అదే అలవాట్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుసు అది తప్పే అన్న విషయము తెలుసు, విద్య మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదని తెలుసు, వేరే విధంగా వాళ్ళు ఇలాగా చేస్తున్నారని తెలిసిన సర్లే నా సమయానికి వాయిదా వేసేసి సరే తర్వాత చూద్దాంలే, ముందైతే ఇది బాగానే ఉంది కదా, ఆ లక్షణం కరెక్ట్ కాకపోయినా అది తప్పని తెలిసినా ఆ తప్పుని వాళ్ళకి అప్లికబుల్ చేసేసుకొని బాగానే ఉందనుకుంటూ ముందుకెళ్ళిపోతారు.
అది వాళ్ళే అందులోంచి కనుక బయటికి రాకపోతే, వాళ్ళకి తప్పని తెలిసినప్పుడే దాంట్లోంచి వాళ్ళు బయటికి రాకపోతే, ఇతరులు ఎవరన్నా చెప్పినప్పుడైనా వాళ్ళు అందులోంచి కనుక బయటికి రాకపోతే, ఎలాగైతే ఇప్పుడు మనం ఈ కథలో స్టార్టింగ్లో చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని మనం పెకిలించగలిగామో, ఆ టైంలోనే దాంట్లోంచి వాళ్ళ మనసులో ఉండే ఈ నెగిటివిటీ, అంటే ఇది తప్పు పని చేస్తున్నాం, ఎక్కువ సమయాన్ని మనం దుర్వినియోగపరుస్తున్నాము, అలాగే తినకూడని ఫుడ్ తింటున్నాము, చేయకూడని విధానంలో మనం ముందుకెడుతున్నాము అన్న విషయాల్ని వాళ్ళు స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసుకొని ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడే చేసేస్తే అది చాలా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా అది వృక్ష స్థానంలోకి వెళ్ళిపోయి దాన్ని ఎవ్వరూ పెకిలించలేని స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లోంచి బయట పడదామన్నా వాళ్ళు అందులోంచి బయటికి రాలేరు. అంటే ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. అంటే అంత టైం తీసేసుకుంటుంది. అంటే మన యొక్క అలవాట్లే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అంటే మనం జీవితంలో ఏం కావాలనుకుంటున్నాం, కావాలి అని కోరుకోవడం వేరు, ఆ జీవితానికి తగిన విధంగా మన సిస్టమేటిక్గా జీవితాన్ని ఏర్పరచుకొని మన తప్పులు మనమే చూసుకుంటూ మనమే కరెక్ట్ చేసుకుంటూ, ఏది తప్పు ఏది కరెక్ట్ అని చూసుకుంటూ, ఏ సమయాన్ని దేనికి ఎంతవరకు ఇచ్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థి దశలో ఇది వాళ్ళు ఏ సమయంలో ఎంత చదువుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి అన్న దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తూ దాని ప్రకారం ప్లానింగ్గా ముందుకెళ్ళడం అనేది కనుక మొదలు పెట్టడం అనేది కనుక జరిగితే, ఎలాంటి సమస్య అయినా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ అయినా అది వాళ్ళకు కూడా మనసు కనిపించాలి. ఈ అలవాటు వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇవాళ కాదు రేపు అని చేయడం బట్టి నేను ఆ యొక్క దాన్ని నేను ఇది చేసేస్తున్నాను. ఒకరోజైతే వేరు, ఒకరోజైతే ఇవాళ మనం చదువుకోవద్దులే, రేపటికి మనం వాయిదా వేద్దాం, ఆ రేపు మళ్ళీ ఎల్లుండికి వాయిదా, ఎల్లుండిది మర్నాటికి వాయిదా. అలాగే ఈ పదార్థం తినకూడదు, కరెక్టే, అమ్మ వాళ్ళు చెప్పారు తినొద్దు, మరి దానివల్ల నా ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ మళ్ళీ ఈ ఒక్కరోజే కదా నేను తింటున్నాను, మళ్ళీ రేపు తినద్దులే, మళ్ళీ రేపు వచ్చేప్పటికి ఇవాళ ఒక్కరోజే కదా రేపు తినద్దులే, ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారు, తర్వాత మానసికంగానూ ఇబ్బంది పడతారు. సోషల్ మీడియాలో గంటే కదా నేను ఇందులో ఉన్నాను, పర్లేదులే ఒక పావుగంట చూద్దాంలే ఫేస్బుక్, లేదా అరగంట ఇందులో ఉన్నా, ఆ పావుగంట ఒక పని కనుకున్నది వేరే వెళ్ళిపోవడం వల్ల అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ముందుకెడతారు. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి స్టార్టింగ్లోనే మనం తెంచేసుకునేట్టుగా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే అన్ని విధాల అభివృద్ధికరంగా వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. అది ఎవరి చేతుల్లో వాళ్ళకే ఉంది కాబట్టి దాని ప్రకారం ఆలోచిస్తూ ముందుకెళ్ళి జీవితాన్ని చక్కగా పెట్టుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.